పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే కదా, ఆలు భుజియా అని అందరం చాలా ఇష్టంగా తింటాము. హల్దీరామ్స్ది కొనుక్కుంటాము, వేరే బ్రాండెడ్ కూడా తీసుకుంటాం కదా. సో ఆలు భుజియా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలాగో ఏంటనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇవాళ ఏంటంటే కజ్జికాయలు వండాను అనమాట. ఆ రెసిపీ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను, దాని లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. సో దాని కాంబినేషన్గా కొంచెం కారం కూడా ఏదైనా చేద్దామని చెప్పి మళ్ళీ ఇది కూడా కార్యక్రమం మొదలుపెట్టాను. పనిలో పని రెసిపీ కూడా షూట్ చేద్దామని చెప్పి షూట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఆలు ఇట్లా కట్ చేసుకుని చక్కగా ఉడకబెట్టేసుకోవాలండి. నేనైతే మా కుక్కర్లో ఇట్లా విడిగా గిన్నె పెట్టి బాయిల్ చేస్తాను. నీళ్ళు పీల్చుకోకుండా ఉంటుంది ఇట్లా చేయడం మూలంగా. అంటే స్టీమ్లో బాయిల్ అవుతాయి అన్నమాట. మంచిగా ఉడకబెట్టుకోవాలి బేసిక్గా. మీరు అది ఎలా ఉడకబెట్టుకుంటారు అనేది ఇంకా మీ ఇష్టం. ఉడకబెట్టుకుని చక్కగా దీన్ని ఇట్లా సన్నగా ఉండే వైపున తురుముకోవాలండి. లావుగా ఉన్న వైపున కాకుండా సన్నగా ఉన్న వైపున తురుముకోవాలి. ఇవి బంగాళదుంప తొక్కలు కానీ, ఆనియన్ పీల్స్ కానీ గులాబీ మొక్కలకి చాలా మంచిది. వీటిని సపరేట్గా కొంచెం మొక్క మొదట్లో కాకుండా కొంచెం దూరంగా మట్టి లేపేసి పెట్టేసేయండి, చాలా మంచిది, పూలు బాగా వస్తాయి. సన్నగా ఉన్న ఎప్పుడు తురుముకుంటేనే చక్కగా మళ్ళీ మనం అందులో పిండి వేసి కలుపుతాం కదా, చక్కగా ఇక్కడ పలుకులు లేకుండా ఉంటుంది మనకి, ఎక్కడ పలుకులు లేకుండా. ఏం లేదండి, వంటలు ఇది గంటలు ఏం టైం పట్టదు. అలాగే అంత శ్రమ కూడా ఏమీ కాదు. పెద్ద రాకెట్ సైన్స్ అసలు అంతకంటే కాదు. కొంచెం మనకు చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. ఒకసారి చేసుకున్నాం అనుకోండి, ఒక 2-3 గంటలు టైం స్పెండ్ చేసి ఒక 1 వీక్ స్నాక్కి చక్కగా హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ ఇంతకుముందు మేమైతే అసలు సాయంత్రం డైలీ స్నాక్ ఉండాల్సిందే ఖచ్చితంగా. అప్పుడు అన్నీ మంచిగా తినేవాళ్ళం, శుభ్రంగా దిట్టంగా తినేవాళ్ళం, స్నాక్స్ తినేవాళ్ళం, అన్నీ గ్లాసులు పాలు తాగేవాళ్ళం, స్వీట్లు తినేవాళ్ళం, అయినా కూడా లావ్ అయ్యేవాళ్ళం కాదు. ఇప్పుడు అన్నీ భయపడి తింటున్నాము, అయినా కూడా హెల్త్ ఇష్యూస్. ఇది ఆయిల్ది వాడింది ఉందండి. నేనైతే అసలు ఏదైనా వంట చేశానంటే ఎక్కువ గిన్నెలు అవనివ్వను అసలు. దీనిలో కిందాక గరిటెలు పెట్టాను, ఇందులోకి మళ్ళీ మనం ఇప్పుడు పిండి కలిపేసుకుందాము. మా రుబ్బు ఏంటో వచ్చింది వంటగదిలోకి. రూబీ ఇటు చూడనా, ఏమైంది? దేనికి వచ్చావు? ఏం కావాలి నీకు? రూబీ ఇదిగో పప్ప కావాలా? చూడు, చెప్పు కావాలా పప్ప? ఇటు చూడు, చెవులు కదిలేస్తుంది కానీ కదలట్లేదు చూడండి. రూబీ ఏం కావాలమ్మా? ఏం కావాలి నీకు? పప్ప కావాలా? పళ్ళు బిగించి చూస్తున్నావు, పప్ప కావాలి. నువ్వు వచ్చావా? నువ్వు ముందే ఉంటావురా బండి బాబు, నువ్వు ముందే ఉంటావు. దీనికైతే కొలతలు ఏమి నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి. పిండి ఆ తురుమును బట్టి పిండి చూసి కలుపుకుంటాను నేను. ఆ తురుము ఒక బౌలే అవుతుందండి. బౌల్ మీద కొంచెం 1 స్పూన్ అట్లా ఉంటుంది అంతే. దానికి 1 బౌలు శనగపిండి, కొంచెమే కదండి, ఉప్పు చూసేసుకోవాలి, రుచికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం రుచికి తగినంత కారం, పచ్చికారం అండి. దానిలో డైరెక్ట్గా కొంచెం ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇది చాట్ మసాలా, ఇది కొద్దిగా చాట్ మసాలా. ఇంకా ఇవన్నీ కూడా మనం అసలు వాటర్ ఏమి వేసుకోకుండా మంచిగా కలిపేసుకోవాలి. అవసరమైతే కనుక పిండి ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. గట్టిగా మనము ఎట్లయితే కారపూసకి ముద్ద చేసుకుంటామో అదే పద్ధతిలో పడుతుందండి. పిండి 1కి 1.5 దాకా పడుతుంది అనమాట. అంటే 1 ఆలు ఉందనుకోండి, 1.5 దాకా పిండి పడుతుంది. కాకపోతే ముందే వేసుకుంటే మళ్ళీ వాటర్ వేయాల్సి వస్తుంది అనమాట.
అందుకని చూసుకుని కొంచెం కొంచెంగా పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక హాఫ్ కప్కి తక్కువ వేస్తున్నాను. చూసారా పల్చగా ఉంది, ఇంకా హాఫ్ కప్ పడుతుంది. అంటే 1కి 2. నేను ఎప్పుడు కొలత ఎప్పుడు కొలిసి చూడలేదండి, సుమారుగా వేసుకోవడమే. కానీ సో ఇప్పుడు కొలుస్తున్నాను కనుక కొంచెం అందాజాగా ఐడియా వచ్చేసింది. 1కి 2 పడుతుంది సన్నపిండి. ఇందులో కావాలనుకుంటే ఒక చిటికుడు మంచి కలర్ కోసం పసుపు కూడా వేసుకోవచ్చు. ఇంత మట్టి కలిపేస్తే సరిపోద్ది, మళ్ళీ పట్టదు. ఉప్పు కారం అవి కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఇదిగోండి ఇట్లా మనం సరిపడా కన్సిస్టెన్సీ చూసుకుని దానికి సరిపడా ఇట్లా కలిపేసుకోవాలి పిండి వేసుకుంటూ. ఇక్కడ ఇది సన్నపెజ్జాల ఇది కారపూస అనమాట. కొంచెం తీసుకుని నేను ఆయిల్ తక్కువే పెట్టాను కనుక మరీ ఇందులోకి నిండా ఏమీ ఫిల్ చేయట్లేదు, చిన్న ముక్కడే పెట్టానండి. కొంచెమే కదా అని ఎన్ని ఒక 4-5 గిద్దలు అవుతాయి. ఇది ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, కానీ ఇంతకుముందు చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు మన దగ్గర కూడా ఉందనుకోండి. నేను దీని ఏజ్ అయితే దాదాపు 12-13 సంవత్సరాలు అనుకుంటాను, నాకు గుర్తులేదు. కానీ కాజాలు చేసిన మూకుడు ఉందండి, ఇంకా అందులోకే ఒత్తేస్తున్నాను. కాజాలు కాదు, కజ్జికాయలు. ఇంకా అంతే సింపుల్. చక్కగా ఎర్రగా వేగినాక తీసేసుకోవడమే, ఎమ్మటే కదిలించొద్దు. దీన్ని రెండో వైపును కూడా చక్కగా ఇట్లా తిప్పుకొని మంచిగా ఎర్రగా ఏగనివ్వాలి. అస్సలు ఎరగకుండా చక్కగా వచ్చింది చూసారా చుట్ట. అంతేనండి. అదే లోపల ఇంకొక చుట్టకి ఇట్లా రెడీగా పెట్టేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఇందులో చక్కగా మళ్ళీ ఒత్తేసుకోవచ్చు అనమాట. ఎంత 4-5 చుట్టలు అవుతాయి అంతే. కొంచెం మధ్యలో కూడా ఇట్లా కదిలించుకోవాలి. ఇదిగోండి చూసారా చక్కగా ఒక 2 బంగాళదుంపలతోటి మనకి ఇంత భుజియా అనేది వచ్చింది. చూసారా అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోదు, ఇది జస్ట్ నూనెలో ఏగడానికి తప్పించి పీల్చుకోదు అనమాట. అబ్జార్బ్ చేసేసుకుని ఓకే నూనె తింటుంటే నూనె ఉండడం అట్లా ఉండదు. చాలా అది అంటుకుంటుంది మూకుడు జాగ్రత్తగా. సంజన చూడండి లోపల వచ్చి సైడ్ నుంచి ఎట్లా తీస్తుందో అలా చాలా బాగుంటుంది. చాలా ఈజీ కదండి. ఎంతసేపు పట్టింది అంతా కలిపి 20 నిమిషాలు పట్టింది అంతే. మనకి పిండి కలుపుకోవడానికి కానివ్వండి, డీప్ ఫ్రై టైం కానివ్వండి, అంతా కలిపి. మరి ఆయిల్ కూడా పెద్దగా పీల్చుకోదండి. అంటే డీప్ ఫ్రై చేసినప్పుడు అసలు ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది, చుక్క నూనె పీల్చదు అని చెప్పను. కానీ నేను మరి ఇట్లా మనకి చేతికి తగిలేటట్టుగా అయితే ఆయిల్ పీల్చదు. మరి రెసిపీ అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే ఏదో వీడియో కోసం చెప్పడం కాదు, ట్రై చేసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలా మనకు నచ్చిన వంటలు చేసుకుని తింటూ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.